హలో మామస్. చిన్న సినిమా అనుకున్నారు. సమంత శుభం బడ్జెట్ అండ్ రికవరీ కుమ్మేయిగా బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్స్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలో టాలీవుడ్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి నిర్మించిన మొదటి సినిమా శుభం. సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదనిపించే రేంజ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా కూడా అనుకున్న దానికన్నా కూడా బెటర్ ట్రెండ్ని చూపించి వీకెండ్లో మంచి జోరుని చూపించగా వర్కింగ్ డేస్లో కూడా మంచి హోల్డ్ని చూపెడుతుంది. ఓవరాల్గా చిన్న సినిమా అనుకున్నారు, కానీ సమంత ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి బడ్జెట్తో నిర్మించారని సమాచారం. ఓవరాల్గా సినిమాను ప్రమోషన్స్తో కలిపి 5 కోట్ల రేంజ్లో బడ్జెట్తో నిర్మించగా అన్ని భాషల్లో శాటిలైట్ రైట్స్ అండ్ మ్యూజిక్ రైట్స్ కింద సుమారు 1,50,00,000 రేంజ్లో రికవరీని సొంతం చేసుకున్న సినిమా అన్ని భాషల డిజిటల్ రైట్స్ అండ్ డబ్బింగ్ రైట్స్ కింద సుమారు 3,50,00,000 రేంజ్లో బిజినెస్ని సొంతం చేసుకుందని సమాచారం. దాంతో ఆల్మోస్ట్ పెట్టిన బడ్జెట్ మొత్తం నాన్ థియేట్రికల్ బిజినెస్తోనే రికవరీ సొంతం చేసుకున్న సినిమా బాక్సాఫీస్ దగ్గర 2,80,00,000 వాల్యూ టార్గెట్తో బరిలోకి దిగగా 5 రోజుల్లో 2,45,00,000 కోట్లకు పైగా షేర్ని అందుకొని ఓవరాల్గా సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్గానే నిలిచే అవకాశం ఉండగా నిర్మాతగా సమంతకి థియేట్రికల్ రన్తో కలిపి డీసెంట్ ప్రాఫిట్స్ను సొంతం చేసుకుందని చెప్పొచ్చు.